All right, are we on? Yes, brother. Now. Okay. Go on to Namalu, brother. సహోదరులారా అందరికీ వందనాలండి. Should we pray? ప్రార్థన చేసుకుందాము. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, నీతిగల మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయాన మా తండ్రి మేము సామెతల గ్రంథం నుంచి మీ యొక్క అమూల్యమైనటువంటి సత్యాలను మేము చదవబోతుండగా మాకు కావలసినటువంటి మంచి జ్ఞానమును, వివేకమును, తెలివిని దయచేయండి మా తండ్రి. అలాగే మరి ఈరోజు వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి. మరి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. మరి నెట్వర్క్ విషయమై కూడా మా తండ్రి మీ యొక్క కాపుదలను ఉంచండి. ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు తరగతి అంతట్లో తోడుగా ఉండండి. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు. జరగబోతున్న క్లాస్ అంతట్లో కూడా మీ యొక్క ఆశీర్వాదం ఉంచండి. బోధిస్తున్న మీ దాసుల్ని, వింటున్నట్టు మా అందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. ఓకే. Proverbs 10. సామెతలు 10వ అధ్యాయము Let's read verses 1 and 2. 1-2 వచనాలు చదువుదాం. సామెతలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. ఓకే. So he appealed to the ones who love their parents in verse 1. 1వ వచనంలో తన తల్లిదండ్రులతో మరి సంబంధం కలిగినటువంటి కుమారుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. But immediately turns to treasures of wickedness. చూడండి, వెంటనే ఆయన దుర్మార్గపు నిధుల గురించి మాట్లాడుతున్నాడు. So what is treasures of wickedness got to do with a wise son? భక్తిహీనుల ధనము ఒక నీతికల కుమారునికి ఏం చేస్తున్నది? Remember, these are very well organized. ఇవన్నీ కూడా చాలా చక్కగా అమర్చబడినటువంటివి ఉన్నాయి. Okay, and verse 3, Proverbs 10 verse 3, let's read that. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఓకే. Okay, so in these proverbs here, if they're organized, which they are, then he's including God. చూడండి, ఇక్కడ ఈ యొక్క సామెతల్లో ఆయన వాటన్నిటిని క్రమపరిచాడు అని అన్నప్పుడు దేవుని కూడా ఆయన ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాడు. Now, as far as this earth is concerned, treasures of wickedness profit many people. చూడండి, ఈ యొక్క భూ సంబంధంగా చూసినట్లయితే భక్తిహీనుల ధనము అనేక మందికి సహాయకరంగానే ఉంటుంది వారికి. And then when he says righteousness delivers from death, is that physical death? చూడండి, ఇక్కడ నీతి మరణం నుండి రక్షిస్తుంది అని చెప్పి అన్నప్పుడు అది భూ సంబంధమైన మరణం నుంచి రక్షిస్తుందని అర్థమా? Of course, we know it has to be spiritual death because everybody's going to die. ఖచ్చితంగా అది ఆత్మ సంబంధమైనటువంటి మరణమై ఉండాలనేటువంటి విషయము మనకు తెలుసు. ఎందుకంటే అందరూ కూడా మరణించవలసినటువంటి వారై ఉన్నారు భూ సంబంధంగా. So he's dealing with eternal judgment in verse 2. 2వ వచనంలో నిత్యమైనటువంటి తీర్పుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And he's making it clear that wickedness will not profit on the day of judgment. తీర్పు దినమున దుర్మార్గం అనేటువంటిది ఏమాత్రం కూడా లాభం కలగజేయదు. We saw in this earth in Psalm 73. 73వ కీర్తనలో ఈ యొక్క భూమి మీద మనం చూడగలము. The treasure of the wicked prospers. చూడండి, భక్తిహీనుల యొక్క ధనం అనేది రోజుకు రోజు అభివృద్ధి పొందుతూ ఉన్నది అని చెప్పి అక్కడ చూడగలం. So when he says the treasures of wickedness are no profit, he must be referring to judgment day. చూడండి, భక్తిహీనుల యొక్క ధనం అనేది ఏమాత్రం కూడా లాభకరం కాదు అని చెప్పి అన్నప్పుడు అది నిశ్చయంగా మరి తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతున్నది. Ecclesiastes 5 ప్రసంగి 5వ అధ్యాయము verse 16. 16వ వచనం. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి?
get from this life? ఈ యొక్క భూమి మీద మనం ఏం పొందగలుగుతున్నాము? We're laboring for the wind on this life with our vanities. మనము ఆ యొక్క వ్యర్థమైనటువంటి కార్యముల కోసం ఈ భూమి మీద ప్రయాసపడితే గాలిని పట్టుకోవడానికి పరిగెత్తినట్టుగానే ఉన్నది. And we know throughout Ecclesiastes, his main point is everything on earth is vanity. చూడండి, ప్రసంగి పుస్తకంలో మనం పూర్తిగా చదవగలము. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేది సమస్తం కూడా వ్యర్థము అని చెప్తున్నాడు. So after his sermon, Ecclesiastes 12:8. ప్రసంగి 12వ అధ్యాయం 8వ వచనంలో ఆయన యొక్క ప్రసంగం ముగింపులో 12:8 రైట్ బ్రదర్? ప్రసంగి 12:8 సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము వ్యర్థము. So he proved his point through this book. ఈ యొక్క పుస్తకం అంతట్లో కూడా ఈ యొక్క అంశాన్ని ఆయన నిరూపిస్తున్నాడు. Everything on earth is vanity and wind. చూడండి, ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా వ్యర్థమును గాలికి ప్రయాసపడినట్టుగానే ఉన్నది. So man has nothing left physically of this earth. ఈ భూమి మీద మానవుడు భూ సంబంధం ఏది కూడా మ్యాన్ హ్యాస్ నథింగ్ లెఫ్ట్ On this earth. ఈ యొక్క భూమి మీద ఏమి కూడా వదిలిపెట్టి పట్టుకొని పోలేడు. 18వ వచనం బ్రదర్, స్క్రిప్చర్ అగైన్. 12:13. 12:13 ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. ఓకే ఓకే బ్రదర్. What do the treasures of wickedness do for a man on judgment day? తీర్పు దినమున ఒక భక్తిహీనుని యొక్క ధనము అతనికి ఏం చేస్తున్నది? We have a responsibility to God for eternity. మనము దేవునికి నిత్యత్వం విషయమై బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాం. And if we have our mind only set on things on earth, we're like the world, we're blind. చూడండి, మనము ఈ యొక్క భూ సంబంధమైన కార్యములపైనే మనసు కలిగి ఉన్నట్లయితే మనం గుడ్డివారిగా ఉండి ఏమీ పొందనటువంటి వారు కానీ ఇతరుల వలె ఈ లోకస్తుల వలె ఉన్నాం. So wickedness is of no eternal value. భక్తిహీనతలో ఏ విధమైనటువంటి నిత్యమైనటువంటి లాభం లేదు. Alright, so then he turns to righteousness. ఇప్పుడు ఆయన నీతి వైపు తిరుగుతున్నాడు. Righteousness will deliver us on that day. చూడండి, నీతి అనేది ఆ దినాన మనల్ని కాపాడుచున్నది లేదా రక్షిస్తుంది. Then Proverbs 10:3. సామెతలు 10వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. Now notice he's not talking about the body of the righteous. ఇక్కడ నీతిమంతుని యొక్క శరీరాన్ని గురించి మాట్లాడలేదు. ఇక్కడ He's talking about the soul. ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడుచున్నాడు. So again, he's dealing with things eternal in these proverbs. ఈ యొక్క సామెతల్లో నిత్యమైనటువంటి కార్యాల గురించి ఆయన మాట్లాడుచున్నాడు. And they're quite often the proverb applies both to this life and to eternity. అప్పుడప్పుడు సామెతలు ఈ యొక్క భూ సంబంధమైన జీవితానికి రాబోతున్న జీవితానికి సంబంధం కలిగి మాట్లాడుతున్నాయి. But there's no eternal profit on this earth. ఈ యొక్క భూమి మీద నిత్యమైనటువంటి లాభం ఏమీ లేదు. So God's concerned with the soul and feeding that soul. చూడండి, దేవుడు ఆత్మ విషయమే అక్కర కలిగి ఉండి ఆ ఆత్మను పోషిస్తున్నాడు ఆయన. Alright, he cast away the substance of the wicked. భక్తిహీనుల యొక్క ఆస్తిని తీసివేస్తున్నాడు ఆయన, భంగం చేస్తున్నాడు. James 1, యాకోబు 1వ అధ్యాయము verse 16 and 17. 16-17 వచనాలు. యాకోబు 1వ అధ్యాయం 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనంలో వలన కలుగు ఏ ఛాయ అయిన లేదు. ఓకే. So God makes it very clear that everything good comes from him. చూడండి, దేవుడు చాలా తేటగా చెప్తున్నాడు,
సమస్తమైన మేలు కూడా ఆయన యొద్ద నుంచే వస్తుంది అని చెప్తున్నాడు. We're looking now at Luke the 8th chapter. లూకా 8వ అధ్యాయానికి మనం తిప్పుకుందాము. And we're looking at verse 18. లూకా 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. కలిగిన వానికి ఇయ్యబడును, దేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొందురని చెప్పాను. ఓకే. So this substance that God cast away of the wicked is the eternal substance. చూడండి, భక్తిహీనుని యొక్క ఆస్తిని తీసివేయబోతున్నాడు అనేటువంటి ఇది నిత్యమైనటువంటి మరి ఆస్తి అయి ఉన్నది అనేది గమనిస్తున్నాం. So here's a man that hears and he's got something. ఇక్కడ ఒక మనుషుడు వింటున్నాడు, అతని యొద్ద ఏదో కొంత ఉన్నది. But he says the one that doesn't have will be taken even what he seems to have. చూడండి, అతనికి ఉన్నది ఏదైతే ఉన్నదని అనుకుంటున్నాడో దాన్ని తీసివేస్తున్నాడు. అతనికి లేని దాన్ని ఉన్నట్టుగా అనుకుంటున్నాడు, దాన్ని తీసేస్తున్నాడు. Well, if he doesn't have it, you can't take it. చూడండి, అతని యొద్ద ఏమి లేకపోతే అతని యొద్ద నుంచి ఏమి తీసివేయలేము. So what does God do to a man who hears the truth but he doesn't love it? చూడండి, ఒక వ్యక్తి సత్యాన్ని విని దాన్ని ప్రేమించకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? God's offering eternal things on this earth. దేవుడు నిత్యమైనటువంటి కార్యాలను ఈ భూమి మీద ఇస్తున్నాడు మనుషునికి. And if a man turns away, God will take away even what he learned before. చూడండి, దేవుడు అతను నేర్చుకున్న దాని వైపు ఉండకపోతే దేవుడు అతను దుర్మార్గం వైపు తిరుగుతున్నాడు. So spiritually, what's he going to have left? చూడండి, ఆత్మ సంబంధంగా అతనికి ఏమి మిగలబోతున్నది? Well, the Lord told us in Matthew 5 verse 6. మత్తయి 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు చెప్పాడు. 5వ అధ్యాయం 6వ వచనం చదువు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఓకే. Okay, so here is spiritual searching for food. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కోసం ఎదుగుతున్నారు. A man wants to be righteous. ఒక మనుష్యుడు నీతిమంతుడిగా ఉండగోరి ఉన్నాడు. God's going to give him what he needs. అతనికి ఏమి కావాలనో దేవుడు దాన్ని దేవుడు అతనికి ఇస్తున్నాడు. And he'll be filled with righteousness. అతను నీతి చేత నింపబడుచున్నాడు. And that will last eternally. అది నిత్యత్వం వరకు నిలుస్తున్నది. In Proverbs 19 verse 15. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనము. సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్ర పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. ఓకే. So this applies physically and spiritually. ఇది భూ సంబంధంగా గాను ఆత్మ సంబంధంగాను సరిపోతుంది. This is true. A slothful man is going to suffer hunger. చూడండి, సోమరి గలవాడు ఆకలి దారిద్ర్యంలో పడతాడనేది వాస్తవము. And what about spiritual laziness? ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనాన్ని గురించి ఏమిటి? What about that rich man and Lazarus? ఆ ధనవంతుని గురించి లాజరు గురించి ఏమిటి? As soon as he woke up in torment, what did he hunger for? చూడండి, అతను ఆ యొక్క వేదనకరమైన స్థలంలో మెలుక్కున్న వెంటనే అతను దేనికోసం ఆకలి కలిగి ఉన్నాడు? He immediately started talking to Abraham. వెంటనే అబ్రహాంతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. But it was too late. అది ఆలస్యమైపోయింది అప్పటికే. He showed God he did not love God nor the things eternal. కాబట్టి అతనికి ఏం చూపించబడిందంటే దేవుని ప్రేమించలేదు, నిత్యమైనటువంటి కార్యాలను అతను ప్రేమించలేదు అని చెప్పబడింది. What about Lazarus? లాజరు గురించి ఏంటి? Somehow Lazarus hungered and thirsted after righteousness. చూడండి, ఏదో విధంగా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా లాజరు ఉన్నాడు. So there in Abraham's bosom he was quite happy. అప్పుడు అతను అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని ఉండి చాలా సంతోషంగా ఉన్నాడు. Matthew 7. మత్తయి 7వ అధ్యాయము Verses 9 through 11. 9 నుంచి 11 వచనాలు. నీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చెను.
ఇచ్చును. ఓకే, So is God concerned with physical food here? చూడండి, దేవుడు ఇక్కడ భూ సంబంధమైన ఆహారాన్ని గురించి అక్కర కలిగి ఉన్నాడా? He uses an illustration of physical food. ఇక్కడ భూ సంబంధమైన ఆహారము అనేటువంటి ఉదాహరణను చూపిస్తున్నాడు. But God's going to make absolutely sure His children don't starve to death. చూడండి, దేవుడు చాలా నిశ్చయంగా ఉన్నాడు దేని విషయమై అంటే తన పిల్లలు ఏమాత్రం కూడా ఆకలిగొని మరణించరు అని చెప్పే దాని విషయమే నిశ్చయంగా ఉన్నాడు. What do His children, God's children, ask for? దేవుని యొక్క పిల్లలు దేనికోసం అడగవలసినటువంటి వారై ఉన్నారు? God's children can ask for wisdom. దేవుని పిల్లలు జ్ఞానం కోసం అడగవలసినటువంటి వారై ఉన్నారు. They can ask for open doors to do much good. చూడండి, నా యొక్క ద్వారము తెరవబడి ఒక మేలు అనేది అనేక మేలు జరిగినట్లుగా వారు అడగవలసినటువంటి వారై ఉన్నారు. They can ask the Lord to overcome sin. పాపమును జయించినట్లుగా దేవుని పిల్లలు దేవుని అడగవలసినటువంటి వారై ఉన్నారు. They can ask the Lord for a love like His. ఆయన ఏ విధంగా మానవులను ప్రేమిస్తున్నాడో అదే విధంగా తామును దేవుని ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించినట్లుగా దేవుని అడగవలసినటువంటి వారై ఉన్నారు. So God looks after His children eternally. దేవుడు తన పిల్లలను నిత్యంగా కాపాడుచూ ఉన్నాడు. So we want more eternal things. What do we need to do? మనం కూడా ఎక్కువ నిత్యమైనటువంటి కార్యాలు కావాలంటే మనం కూడా ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాం? We need to ask Him. మనం ఆయన అడగవలసినటువంటి వారమై ఉన్నాం. We want to store up treasure in heaven. Let's ask Him. మనం పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలంటే ఆయన అడగాలి. Our proverb says the Lord will not suffer the soul of the righteous to famish. నీతిమంతుని యొక్క ఆత్మ ఆకలిగొననీయుడు అని చెప్పి మన ప్రభువు చెప్తున్నాడు సామెతల్లో. He's going to look after all of His children. ఆయన యొక్క పిల్లలందరినీ ఆయన చూసుకోబోతున్నాడు. But notice it's the soul that God looks after. చూడండి, గమనించాల్సింది ఏంటంటే ఆత్మను దేవుడు చూసుకుంటున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. So all the spiritual food we need, He'll give it to us. మనకు కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అంతటిని కూడా ఆయన మనకి ఇస్తున్నాడు. So every good and perfect gift does not include just material things. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును కూడా మరి భూ సంబంధమైనటువంటి కార్యాల్లో సంబంధించినటువంటిది కాదు. If He makes us righteous, that's a great gift. చూడండి, ఆయన నీతిని ఇస్తున్నందువలన అది చాలా గొప్ప బహుమానమై ఉన్నది. If He makes us holy, that's a great gift. చూడండి, ఒకవేళ మనం పరిశుద్ధతను మనకి ఇస్తున్నట్లయితే అది చాలా గొప్ప గిఫ్ట్, గొప్ప బహుమతి అయి ఉన్నది. What about wisdom? జ్ఞానాన్ని గురించి ఏంటి? So God's looking after His righteous. దేవుడు తన నీతిమంతుల్ని చూసుకుంటున్నాడు. All right, Proverbs 10 verse 4. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 10:4. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఓకే, All right, the Lord then blesses, and that makes men rich. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. Is He encouraging us to be physically rich? అతను అంటే ఒక వ్యక్తి భూ సంబంధంగా ఆశీర్వదించబడినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? Well, the Lord says if we're trying to be rich, we fall into many hurtful temptations. చూడండి, మనం ధనవంతులమైనట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుంటామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So what kind of riches then is God promising? ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఐశ్వర్యం అనేది ఏ రకమైనటువంటి ఐశ్వర్యము? If we get wisdom here, we keep it forever and ever. మనం ఇక్కడ జ్ఞానాన్ని పొందితే యుగయుగములు దాన్ని కలిగి ఉండగలము. We get righteousness here, we keep it forever and ever. మనం ఇక్కడ నీతిని పొందితే అది ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండగలము. And when we become more righteous, there's no sorrow in that. చూడండి, మనం నీతిమంతులమైతే దాంట్లో దుఃఖం ఉండదు. So what about the one that's spiritually lazy in our proverb? మన యొక్క సామెతల్లో ఆత్మ సంబంధంగా మరి సోమరిగా ఉన్నటువంటి వాడు లేదా బద్ధకంగా ఉన్నటువంటి వాడు ఏమవుతున్నాడు? Well, many of us are spiritually lazy. We don't seek God. మనలో అనేక మంది ఆత్మ సంబంధంగా బద్ధకంగానే ఉన్నాం, దేవుని ఎదికేటువంటి పరిస్థితిలో లేము. We could read our Bible regularly. మన యొక్క మనం అనుదినం కూడా బైబిల్ని చదవగలిగినటువంటి వారమై ఉన్నాము. We can demand the preacher give us material to grow in the image of Christ. చూడండి, ఒక సేవకుడు
ఆత్మ సంబంధమైనటువంటి ఆ అంశాలను అందించి మనం ఆత్మీయంగా ఎదగటానికి సహాయపడాలని చెప్పి మనం అతన్ని మరి గట్టిగా అడగవచ్చు. చూడండి, మనము భూ సంబంధమైనటువంటి కార్యముల పైన కాకుండా ఆ పైన ఉన్నటువంటి కార్యముల పైన మన మనసును పెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏ యొక్క ఐశ్వర్యాన్ని మనం వెతకబోతున్నాము? మనము బైబిల్ని చదవట్లేదు అని అంటే మనం శ్రద్ధ కలిగి ఉన్నామా లేకపోతే సోమరులుగా ఉన్నామా? సామెతలు 13వ అధ్యాయం 7వ వచనము. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఓకే. So physical riches, he still has nothing. చూడండి, భూ సంబంధమైనటువంటి ధనము అని అంటే అది ఏమీ లేనటువంటి స్థితి అయి ఉన్నది. But Paul made himself poor. చూడండి, పౌలు తనకు తానుగానే చాలా దరిద్రుడిగా చేసుకున్నాడు. But who had greater riches than Paul? పౌలు కంటే గొప్ప ధనం గొప్ప ఐశ్వర్యం ఎవరికున్నది? We need to make ourselves poor physically in order to be rich spiritually. మనం ఆత్మ సంబంధంగా ధనవంతులుగినట్లు లేదా ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులుగినట్లుగా భూ సంబంధంగా మనం దరిద్రులుగా చేసుకోగలం. If that rich man had given all his goods to the poor, would he have been rich? చూడండి, ఆ ధనవంతుడు తన యొక్క ఆస్తి అంతటిని కూడా ఇతరులకు పంచిచ్చినట్లయితే దేంట్లో అతను ఆత్మ ధనవంతుడిగా ఉన్నాడు? Jesus said you'll have treasure in heaven. నీకు పరలోకమందే ధనం ఉన్నది అని చెప్పి యేసు చెప్పాడు అతను చూసి. He would have had great riches in heaven. అతనికి పరలోకమందు గొప్ప ఐశ్వర్యం ఉన్నది. Proverbs 21 verse 17. సామెతలు 21వ అధ్యాయం 17వ వచనము. సుఖభోగము లయందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. ఓకే. So how many on earth love pleasure? చూడండి, ఎంతమంది భూమి మీద సుఖభోగాలను ప్రేమిస్తున్నారు? We need to make up our mind whether we're going to have treasure on earth or treasure in heaven. చూడండి, మన యొక్క ఐశ్వర్యం అనేది భూ సంబంధమైన భూమి మీద ఉండాలనా లేదా పరలోకంలో ఉండాలనేటువంటి విషయమై మనం నిర్ణయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. If we love this world and the things of the world, we'll be poor spiritually. చూడండి, మనం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే ఆత్మ సంబంధంగా దరిద్రులుగా ఉంటాం. Well, God's not going to give us spiritual riches if we love this world. మనం ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడు. Remember the cares of this world and the treasures of wickedness choke the word. చూడండి, ఈ యొక్క ధనమోహము, ఐహిక విచారము ఆ దేవుని యొక్క వాక్యాన్ని మరి అణచివేస్తున్నాయని చెప్పి చదివాం, గుర్తుందా? Then again, if somebody loves wine and oil, he'll not be rich. చూడండి, ద్రాక్షారసమును నూనెను ప్రేమించేవాడు కూడా ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతుడు కాలేడు. So God does give riches to the wicked. దేవుడు దుర్మార్గులకి ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. But then what happens on judgment day? తీర్పు దినం తర్వాత ఏమవుతుంది వారికి? So he's talking about an ordinary man here in verse 17. ఇక్కడ 17వ వచనంలో ఒక సాధారణమైన మనుషుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. God does not respond well to those that love this world and the things of this world. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేటువంటి వారికి దేవుడు అంత శ్రద్ధగా వారికి సమాధానం ఇవ్వడు. He commands us to set our minds on things above, not on things of the earth. మనల్ని భూ సంబంధమైనటువంటి కార్యములపైన కాకుండా పైనటువంటి కార్యములపైనే మనం యొక్క మనసు పెట్టుకోవాలని చెప్పి ఆయన మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. Proverbs 23 verse 4. సామెతలు 23:4 వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. So many are desiring to be rich physically. భూ సంబంధంగా అనేక మంది ధనవంతులు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. And is that God's wisdom or man? అది దేవుని యొక్క జ్ఞానమా లేదా మనుషుని యొక్క జ్ఞానమా? So God's not encouraging us to get rich physically. భూ సంబంధంగా మనం ఐశ్వర్యవంతులకు కావాలని చెప్పి దేవుడు ఉత్సాహపరచట్లేదు మనల్ని. And our proverb says the hand of the diligent will make us rich. చూడండి,
మరి మన యొక్క సామెత ఏం చెప్తుందంటే, సారీ బ్రదర్, Our proverb says that the hand of the diligent will make us rich. మరి శ్రద్ధ కలిగి అంటే శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వాడిని ధనవంతునిగా ఐశ్వర్యవంతునిగా చేస్తుందని చెప్పి మన సామెత చెప్తున్నది. But we have to be diligent toward spiritual things. మనం ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల విషయమై జాగ్రత్త కలిగి లేదా మెలకువ కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. Proverbs 28:20. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అత్తురపడువాడు శిక్ష నొందకపోడు. ఓకే, Faithfulness is an eternal spiritual thing. చూడండి, నమ్మకత్వం అనేది మరి నిత్యమైనటువంటి ఒక కార్యమై ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. He'll be faithful to obey the commands of God. అతను నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుచున్నాడు. And God is going to reward him constantly. దేవుడు అతనికి ఎల్లప్పుడూ కూడా మరి బహుమానం ఇస్తున్నాడు. What about the man that hates to be rich? చూడండి, ధనవంతుడగుటకు ప్రయాసపడేటువంటి మనుషుని గురించి ఏంటి? God's going to hold him guilty. అతన్ని నిర్దోషిగా ఎంచుతాడు అని చెప్పంటున్నాడు. So why do men want riches on earth? ఈ భూమి మీద మనుషులు ఎందుకు ఐశ్వర్యవంతులు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు? And the best answer I can find is security. చూడండి, నేను చెప్పగలిగేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమాధానం ఏంటంటే ఒక భద్రత కావాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. So what has more security? God's blessing or my material thing? చూడండి, ఏది మనకు భద్రంగా ఉంటుంది, భద్రత కలిగి ఉంటుంది? దేవుని యొక్క మరి భద్రత, లేకపోతే భూ సంబంధమైనటువంటి మరి భద్రత? We don't have to worry about material things if we're faithful to God. మనం దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే భూ సంబంధమైనటువంటి మరి వస్తువులు, ఆస్తుల విషయమే అక్కర కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. So then what would be the reason for me trying to get more material things? అప్పుడు నేను ఎక్కువగా భూ సంబంధమైన వస్తువులను సంపాదించాలని చెప్పి అనుకుంటున్నానంటే దానికి కారణం ఏంటి? Revelation 3, ప్రకటన 3వ అధ్యాయము 17 and 18. 17-18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడవును, దిగంబరుడును అయి ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. So they fell to the temptation. ఇక్కడ వాళ్ళు శోధనలో పడిపోతున్నారు. They determined they were going to get material things. వాళ్ళు భూ సంబంధమైన వస్తువులను సంపాదించుకోవాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. And they were blind enough to tell God that they were rich. చూడండి, వాళ్ళు గుడ్డివారుగా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ ధనవంతులుగా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. So was the Lord impressed? చూడండి, దేవుడు దేని విషయమై మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు? No, he was very sad. ఆ యొక్క ధనవంతులు, భూ సంబంధమైన ధనం కలిగినటువంటి వారి విషయమై దేవుడు చాలా దుఃఖకరంగా ఉన్నాడు. We need to seek spiritual treasure. మనము ఆత్మ సంబంధమైనటువంటి ధనాన్ని వెదికేవారుగా ఉండాలి. And then the next church he writes in Revelation 3 is Philadelphia. చూడండి, తర్వాత సంఘమునకు ఆయన రాసేది ఎవరికంటే ఫిలదెల్ఫియా సంఘమునకు రాస్తున్నాడు. ఇక్కడే 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. And they were poor. వాళ్ళు దరిద్రులై ఉన్నారు. But spiritually they had completed the race. చూడండి, భూ సంబంధంగా, ఆత్మ సంబంధంగా వారు ఆ యొక్క పరుగును తుదముట్టించారు. So they had the love of God. వారు దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి వారై ఉన్నారు. They were very rich. చాలా ధనం ఐశ్వర్యవంతులై ఉన్నారు. వాళ్ళు Spiritually rich, not physically. ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా ఉన్నారే తప్ప భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా లేరు. Our diligence needs to be toward spiritual riches. మన యొక్క జాగ్రత్త లేదా సుబుద్ధి, ఆ యొక్క మెలకు అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది, ఉపయోగపడుతుంది, కానీ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి కాదు. And if we're
spiritually diligent, we'll be seeking God more and more in His Word. మనం ఆత్మ సంబంధంగా మెలకువగలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని ఎక్కువగా మనం పొందడానికి అవకాశం ఉన్నది. So if you've not been reading your Bible much, are you spiritually diligent or lazy? మీ యొక్క బైబిల్ని మీరు అనుదినము చదవకపోతే ఆత్మ సంబంధంగా మీరు మెలకువగలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా సోమరితనం కలిగినటువంటి వారుగా ఉన్నారా? Revelation 10 verse 5. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనము. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి. ఓకే, So he's still talking about the lazy son. ఇక్కడ మరలా విచ్ చాప్టర్ బ్రదర్? Proverbs 10 verse 5. ఓకే, సారీ, వి రెడ్ రెవల్యూషన్ 10:5. I'm sorry. ఓకే, ప్రకటన గ్రంథం సామెతలు 10:5 చదవండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఓకే, So he's still talking about a lazy son. చూడండి, ఇక్కడ మరి సోమరితనం కలిగిన కుమారుని గురించే మాట్లాడుచున్నాడు. All right, the summer here is when the crops are ripe and we need to get the crops and bring them in. చూడండి, వేసవికాలం వచ్చిందంటే కోతలు సిద్ధంగా వస్తాయి. ఆ కోతల్ని కోసుకుని రావాల్సినటువంటి వాడై ఉన్నాడు. All right, we're in the summertime now spiritually. చూడండి, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం వేసవికాలంలో ఉన్నాం. We have an opportunity to gather in much spiritual wealth. చూడండి, మనము ఎక్కువగా మరి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయటం కోసం అందరిని గ్యాదర్ అంటే కూర్చి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. But how many of us are being lazy and are ashamed? చూడండి, ఎంతమంది మరి సోమరి కలిగినటువంటి వారు మరి అవమానపరచబడకుండా ఉన్నారు, సిగ్గుపరచబడకుండా ఉన్నారు. So when we're studying here together, you're wise and you're gathering. చూడండి, మనము కలిసి చదివినప్పుడు మీరు జ్ఞానం కలిగినటువంటి వారైతే ఎక్కువ మందిని మీరు కూడుస్తారు. And every time the Lord gives us understanding, we gather a little more. చూడండి, ప్రతిసారి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడల్లా మనం కొంతమందిని సమకూరుస్తాము. But should we be satisfied to gather for an hour, or should we be satisfied to study as much as possible? ఏదో కొద్దిసేపు కూడుకోవడానికి మనం తృప్తి కలిగి ఉండాలనా, లేదా ఎక్కువసేపు కూడుకొని ఆయన్ని సంతోషపరచడానికి మనం సిద్ధపడి ఉండాలనా? The man that is seeking to get rich physically is diligent and working all the time he can. భూ సంబంధమైనటువంటి ధనం కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా అతను సంపాదించడానికే ప్రయత్నం చేస్తుంటాడు. But what about the one that's spiritually working? అయితే ఆత్మ సంబంధమైనటువంటి విధంగా పనిచేసేటువంటి వాని గురించి ఏంటి? We should be trying to get more and more spiritual, eternal things than all the time. So should be very diligent. చూడండి, మనము దేవుని యొక్క కార్యాలను ఎక్కువగా ఆత్మ సంబంధంగా మెలకువగలిగినటువంటి వారుగా ఉండి ఎక్కువగా మరి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండవాలను. But we need to be diligent at all times. ఎల్లప్పుడూ కూడా మనము మెలకువగలిగినటువంటి వారుగా లేదా శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉండవాలను. We live in the summer and the harvest. మనము వేసవి కాలంలోను కోతకాలంలో ఉన్నాము. Galatians 6:10. గలతీ 6:10. Another way we can get rich spiritually. ఆత్మ సంబంధంగా మనం ఐశ్వర్యవంతులం కావడానికి మరొక విధం ఉన్నది. గలేషియన్స్ 6:10. ఓకే, గలతీ 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఓకే, So how does this help us spiritually? ఆత్మ సంబంధంగా ఇది మనకు ఏ విధంగా సహాయకరంగా ఉంటుంది? Well, we generally think of physical things. మనం ఎక్కువగా భూ సంబంధమైన కార్యాల గురించి ఆలోచన చేస్తుంటాము. So as we have opportunity, we give our money to somebody or possessions. చూడండి, మనకు సమయం దొరికిన కొలది మన యొక్క డబ్బుని ఎవరికొకరికి ఆస్తిగా ఇస్తున్నాము. What about Paul when he went to Troas? పౌలు త్రోయకు పోయినప్పుడు ఏం చేసి ఉన్నాడు? The door was open for him to gain great treasure. అక్కడ దేవుడు ద్వారం తెరిచినందువలన అతను ఎక్కువ ఐశ్వర్యాన్ని వారికి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. He could preach the gospel and win many souls. ఎక్కువ మందికి ఆయన స్వార్థను అందించడం వల్ల ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. So we can also lay up treasure by giving
we can also get treasure by Man- building in each other's hearts. మనం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో కట్టుట ద్వారా మనము వారికి ఐశ్వర్యవంతులుగా చేసేట వారుగా ఉన్నాం. And we should be doing that with the brethren at all times. చూడండి, ఎల్లప్పుడూ కూడా మనం సహోదరులతోటి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. We need to consider one another to provoke to love and good works. మేలు చేయుటకును సత్కార్యము చేయుటకును ప్రేమ చూపుటకును ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు మనం పురుకొల్పుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. So James 4:17. యాకోబు 4:17. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయి నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఓకే, Of course, this is a specific application here. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం లేదా పోలిక ఉన్నది. He wants us to not foretell the future. మనల్ని భవిష్యత్తుని గురించి చెప్పవాలని చెప్పి కోరట్లేదు ఆయన. We need to say if the Lord wills, we'll do this or that. ప్రభు చిత్తం అయితే ఇది అది చేస్తామని చెప్పి మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. And so if we don't do that, it's sin. మనం అది చేయకపోతే పాపం చేస్తున్నాము. Our faith should be in God to give us these things and not ourselves. చూడండి, మనము దేవుడే ఈ కార్యంలో మనకి ఇచ్చేవాడై ఉన్నాడే కానీ మనమే తీసుకోవట్లేదు. But it is also a general principle. ఇది సాధారణమైన ఒక సూత్రము కూడా అయి ఉన్నది. If we see that we can do good and refuse to do it, it's sin. మనము మేలైనది చేయనిరిగి దాన్ని చేయకపోతే అది పాపమై ఉన్నది. So if I have a chance to play a game and have a chance to study God's word, which one should I choose? ఒకవేళ ఆట ఆడుకోవడానికి ఒక సమయం ఉన్నది, అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చదవటానికి ఒక సమయం ఉన్నది. నేను దేన్ని ఎన్నుకోవాలి? ఆ రెండిట్లో I need to seek the eternal things, not the temporary. నేను నిత్యమైనటువంటి కార్యాలను వెతికేటువంటి వాడుగా ఉండాలి తప్ప మరి భూ సంబంధమైనటువంటి అంటే తాత్కాలికమైనటువంటి కార్యాలను వెతికేటువంటి వాడుగా ఉండకూడదు. So our proverb says that we gather in summer, we're wise. మనము వేసవి కాలంలో కూడుకున్నాము అంటే అది జ్ఞానమైనటువంటి కార్యమని మన సామెత చెప్తున్నది. But if we sleep during the harvest, we're shamed. మనము కోతకాలం ముందు నిద్రించినట్లయితే అది అవమానము లేదా సిగ్గు కలిగిస్తుంది. So we have a chance now to grow. We should do it. మనకిప్పుడు ఒక ఎదుగుటకు ఒక సమయం ఉన్నట్లయితే దాన్ని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. Then Proverbs 10 verse 6. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనము. సామెతలు 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఓకే, That's not a natural thing. God's working. చూడండి, ఇది ఒక సాధారణమైనటువంటి కార్యం కాదు, దేవుని యొక్క కార్యమే ఉన్నది. So a righteous man is blessed by God. నీతిమంతుడు దేవుని చేత ఆశీర్వాదం పొందును. Psalms 5 కీర్తనలు 5వ అధ్యాయము verses 11 and 12. 11, 12 వచనాలు. కీర్తనలు 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసితురు. ఓకే, So those who trust the Lord need to rejoice. దేవుణ్ణి నమ్మేటువంటి వారు లేదా ఆశ్రయించేటువంటి వారు సంతోషిస్తారు. And why do they shout for joy? ఎందుకు వారు సంతోషంతో అరుస్తారు? Because God defends them. ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు. And if we love His authority, we need to be very joyful. మనము ఆయన యొక్క అధికారాన్ని అధికారానికి లోబడినట్లయితే మనం ఎక్కువగా సంతోషం కలిగి ఉంటాం. Why? ఎందుకు? God loves those that are righteous. నీతిమంతులను దేవుడు ప్రేమిస్తున్నాడు. And He covers the righteous with His favor. చూడండి, నీతిమంతులని తన యొక్క దయను బట్టి వారిని కాపాడుచున్నాడు. So God blesses those that are seeking Him. ఆయన వెదికేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. And we obey His commands, we get many blessings. మనం ఆయనకు ఆజ్ఞలకు లోబడితే ఎక్కువ ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. So we need to trust Him.
మనం ఆయన్ని నమ్మాల్సినటువంటి వారమై ఉన్నాం. And the more commands we obey, the more He'll bless us. మనం ఎక్కువ ఆజ్ఞలకు లోబడడం ద్వారా ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుతాం. So let's find more of His commands that we can obey. మనం ఆయనకు ఆజ్ఞలకు ఎక్కువగా లోబడినట్లుగా మరి ఆయన ఆజ్ఞలు ఎక్కువ కనుగొందాం గాక. That's how we get His grace. ఆ విధంగానే మనం ఆయన యొక్క కృపను దయను పొందగలం. Proverbs 10 verse 7. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఓకే. All right, so here's the memory about righteous people. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట అనేటువంటిది ఇక్కడ ఉన్నది. God gives them a good name. దేవుడు అతనికి మంచి పేరునిస్తున్నాడు. But remember, on this earth we'll be hated of all men. చూడండి, ఈ యొక్క భూమి మీద మనం మనుషులందరి చేత ద్వేషించబడుతున్నాము. Quite often that hatred is from our brethren too. అనేక సందర్భాల్లో అప్పుడప్పుడు మనకు సొంత సహోదరుల నుంచి కూడా ద్వేషం వస్తున్నది. Well, Jeremiah was one of these. ఇర్మియా వారిలో అలాంటి వారిలో ఒకడై ఉన్నాడు. Let's read 5 through 11 and see how the Lord dealt with Jeremiah. జెరెమియా చాప్టర్ Jeremiah 17, ఇర్మియా 17వ అధ్యాయము 5 through 11. 5 నుంచి 11 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఊరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నుందదు, కాపు మానదు. హృదయమును అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయం పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలనన్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచు అవివేకిగా కనబడును. ఓకే. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా తీర్పు దినాన్ని ఏ విధంగా మనసులో పెట్టుకుని ఉన్నాడు చూడండి. 5వ వచనంలో ఇక్కడ మనుషుల్ని నమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అటాటి మనుషుల్ని దేవుడు శపిస్తున్నాడు. మనుషుల పైన లేదా మనుషుల జ్ఞానం పైన మనకు విశ్వాసం ఉన్నట్లయితే లేదా నమ్మకం ఉన్నట్లయితే ఏమవుతుంది? దేవుడు అలాంటి వారితో పనిచేయడు. 7వ వచనంలో మనం దేవుణ్ణి నమ్ముకుని ఉంటే, ఆశ్రయించుకుంటే దేవుడు మనతో పని చేస్తాడు. 10వ వచనంలో దేని విషయమే ఆయన పనిచేస్తున్నాడు? హృదయములను పరిశోధిస్తూ అంతరింద్రియములను పరీక్షించువాడై ఉన్నాడు. ఎందుకు? ప్రతి మనుషునికి వాని జీతం చొప్పునే ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ప్రతి మనుషునికి కూడా వానికి మరి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. 11వ వచనంలో మనం మనుషుల్ని నమ్మకూడదు. చూడండి, ఇక్కడ ఈ యొక్క కౌజు పెట్ట మరి గుడ్లు పెడుతుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. ఈ భూమి మీద ఎక్కువగా ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కూడా అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. యవనంలోనే చనిపోతున్నాడు అతను. ముగింపులో అతను బుద్ధిహీనుడిగా కనబడుచున్నాడు.
So where should we put our trust? మన యొక్క ఆశ్రయం ఎక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది? We mentioned the rich man and Lazarus. మనం లాజర్ని ధనవంతుని గురించి చెప్పి ఉన్నాము. Was he a wise man or a fool? అతను జ్ఞానియా లేకపోతే బుద్ధిహీనుడా? Everybody knows. అందరికీ తెలుసు. And if we do the same things the rich man does, we'll be the same as he is. చూడండి, మనము ధనవంతుడు చేసినట్లుగానే మనము చేస్తే అలాగనే మనం కూడా ఉంటాం. So the memory of the righteous is going to be blessed forever and ever. నీతిమంతుని యొక్క జ్ఞాపకం అనేది యుగయుగములకి జ్ఞాపకం వస్తున్నది. Malachi 3rd chapter. మలాకి 3వ అధ్యాయము verses 16 and 17. 16-17 వచనాలు. మలాకి 3వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఓకే, 17 ఆల్సో. Verse 16. 16వ వచనంలో There were some people there that feared the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. And they did talk to each other. వారు ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు. And the Lord heard them speaking to each other. దేవుడు వారు మాట్లాడుకుంటుండగా ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. And he wrote a book. ఆయన ఒక పుస్తకం రాశాడు. And in that book he wrote the names of the ones that feared the Lord. ఆ యొక్క గ్రంథంలో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు రాస్తానని చెప్తున్నాడు. And the ones that thought about his authority. ఆయన యొక్క అధికారాన్ని The ones that thought about his authority. ఆయన యొక్క అధికారాన్ని గురించి ఆలోచించేటువంటి వారి యొక్క పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉంటాయి. Well, did Jesus think of God's authority? యేసు దేవుని యొక్క అధికారాన్ని గురించి ఆలోచించి ఉన్నాడా? He said, I can of mine own self do nothing. నా అంతట నేను ఏమీ చేయలేనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. So he feared the Lord. ఆయన దేవునికి భయపడ్డాడు. And what happened to his name? ఆయన యొక్క నామమునకు ఏమైంది? In verse 17, 17వ వచనంలో the Lord says, those people are going to be mine. అలాంటి ప్రజలు నా వారయ్యుందురు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So if we want to be possessed by God, we need to turn fully to righteousness. మనం దేవుని చేత దేవుని వారం అనిపించుకోవాలంటే పూర్తిగా ఈ లోకం నుంచి తొలగిపోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Now we think about this life 70 years or so. మనము ఈ యొక్క భూమి మీద 70 లేకపోతే ఇంకా కొద్ది కాలం ఉండబోతాము. But remember, with one day with the Lord is 1,000 years, and 1,000 years is one day. చూడండి, దేవుని దృష్టికి ఒక దినం అనేది 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయనేది గమనించారా? So how many days has it been since creation? సృష్టి నుంచి నేటి వరకు ఎన్ని దినాలైంది? It's only been 6 days. 6 దినాలైంది ఆ లెక్కలో చూసుకుంటే. So God's got his mind on eternity. దేవుని యొక్క మనసు అనేది తన యొక్క మనసు నిత్యమైన వాటిపైనే ఉన్నది. And we'd be wise to do the same thing. మనం కూడా జ్ఞానులమైతే అలాగనే మనం ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. And if we are righteous, on judgment day our memory will be highly blessed. చూడండి, మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే తీర్పు దినమున చాలా ఉన్నతంగా దీవించబడతాము లేదా ఆశీర్వదించబడతాము. But the name of the wicked is going to rot because they'll be thrown into torment. భక్తిహీనుల యొక్క పేరు అనేది నాశనం చేయబడుతుంది, వారు నెట్టివేయబడతారని చెప్తున్నాడు. All right, time is gone. సమయం అయిపోయింది. I appreciate your patience. మీరు ఎంతో ఓపికతో వింటున్నారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. And I hope it's not just long suffering. మీది దీర్ఘశాంతం లాంటిది కాదని నేను అనుకుంటున్నాను. And the one suffers and gets good, and the other just suffers and waits. చూడండి, ఒకరేమో మంచి కోసం శ్రమపడుతున్నారు, ఒకరేమో వ్యర్థమైన దానికోసం శ్రమపడుతున్నారు. So learning is not easy. It takes diligence. చూడండి, నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకోవటం అనేది అంత సులభమైనది కాదు, దానికి చాలా శ్రద్ధ అవసరమైనది. So we need to be diligent in getting more wisdom. మనము చాలా శ్రద్ధ కలిగి ఎక్కువ జ్ఞానాన్ని పొందుటకు ప్రయత్నం చేయడం గాక. All right, should we pray? మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు. ఈ విధంగా ఆత్మీయమైనటువంటి
జ్ఞానాన్ని, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను పొందినట్లు మేము ఈ లోక సంబంధమైన కార్యాలను విసర్జించి మా తండ్రి మీ వైపు నీతిమంతులుగా లేదా శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉండినట్లు మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇట్టి మరి వాక్యాలను మాకు బోధిస్తున్నట్టు మీ దాసులను దీవించండి, ఆస్వాదించండి, మంచి ఆరోగ్యమును బలమును ఇవ్వండి. అదేవిధంగా మరి వింటున్నటువంటి మా అందరికి కూడా మంచి జ్ఞానము, తెలివి, వివేకం దయచేయండి. మేము వేసవి కాలమున మరి కూర్చుకునేటువంటి వారుగా మా తండ్రి కోతకాలమున కూర్చుకునేటువంటి వారుగా ఉండుటకు సాయం చేయండి. వేసవి కాలంలో నిద్రించేటువంటి వారుగా సోమరులుగా మేము ఉండకుండా ఉంటూ సాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి అంతా మీ యొక్క కాపుదల, ఆశీర్వాదము, మీ యొక్క మరి భద్రత మాకు తోడుగా ఉంచగలని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలని మరి కుడి వచ్చినటువంటి అనగా విన్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించగలని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్. బ్రదర్స్ సహోదరులందరికీ వందనాలండి. ఓకే బ్రదర్. వెల్కమ్ బ్రదర్.